విజయనగరం పట్టణంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులు వినతులను స్వీకరించు నిమిత్తం ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన హౌసింగ్, పింఛన్లు, రోడ్లు, కాలువలు, దోబీఖానా నిర్మాణం వంటి అనేక అంశాలపై వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రజల నుండి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించడం జరుగుతుందని, అదేవిధంగా సమస్యల పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారుల సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా దర్బార్ ప్రతి బుధవారం కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయటం జరుగుతుంది. ప్రజల సమస్యలు మనం తీర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు. ఈరోజు ప్రత్యేకంగా విజయనగరంలో ఉన్నటువంటి రజకులు, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళకి నీళ్ళు సమస్యలు, అలాగే వాళ్ళకున్న దోబీఖానా ఏరియాస్లో వాళ్ళకి షెడ్స్ లేకపోవటం, ఇటువంటి సమస్యలు అన్నీ కూడా చెప్పారు. మనం వీలైనంత వరకు డెఫినెట్గా పరిష్కారం ప్రయత్నం చేస్తామని మనం ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే కొన్ని ఏరియాస్లో కాలువల ఇష్యూ చాలా ఎక్కువ ఉన్నాయి. తోటపాలెం నుంచి కాలువల ఇష్యూ కొన్ని వచ్చినాయి. అలాగే కొన్ని ఏరియాల్లో ఇంటింటి కుళాయిలు లేకపోవటం, వాళ్ళకు కూడా ఆ సదుపాయం కల్పించాలని అటువంటి కోరికలు కూడా వచ్చినాయి. అయితే అవన్నీ కూడా మనం తీసుకున్నాం. అలాగే టిడ్కో హౌసింగ్ మళ్ళీ సోనియా నగర్ మనం విజిట్ చేసినాక కూడా అసెంబ్లీలో మాట్లాడినాక కూడా అది ఇంకా పరిష్కారం పూర్తిగా జరగలేదు. ఇంకా వాళ్ళకి వాటర్ సమస్య తీర్చలేదు. ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా మన లాటెంట్ కనెక్షన్ ఇవ్వమని అడిగినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా లాటెంట్ కనెక్షన్స్ ఇవ్వలేదు. అయితే వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పారు. వారు మినిమం లాటెంట్ కనెక్షన్ ఉన్న బోర్కి ఒక పంప్ అనేది మనం ఇవ్వగలిగితే వాళ్ళు రోజువారీ జీవితాలు వాళ్ళు గడపగలరు అనేది వారు అడుగుతూ ఉన్నారు. అయితే అది కూడా పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం. అయితే కొన్ని ఏరియాస్లో బాత్రూమ్స్ కూడా గత ప్రభుత్వంలో మూసేసినప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో ఓపెన్ అయినాయి, కొన్ని ఏరియాస్లో ఇంకా ఓపెన్ అవ్వలేదు. అది కూడా కోరుతూ జొన్నగుడి వాళ్ళు వచ్చారు. అయితే అది కూడా మనం పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ నా ధన్యవాదాలు.